నాల్సా డైరెక్షన్స్ ప్రకారంగా. సో అసలు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు కోర్టు పోలీసులు వాళ్ళందరూ ఉండగా మళ్ళీ కమ్యూనిటీ మీడియేషన్స్ ఎందుకు, మళ్ళీ ఎందుకు వాళ్ళ ద్వారా కేసులు సాల్వ్ చేసుకోవాలి అని. ఈ విషయంగా ఒక విషయం చెప్పాలి మీకు. నా కోర్టులో ఒక కేసు వచ్చింది, ఇంటి పక్కన ఏదో గొడవలు అవ్వడం వల్ల. అందులో ఆవిడ కేసు జరిగిన తర్వాత ఒక 4 సంవత్సరాలు తిరిగి తర్వాత ఒకరోజు కోర్టులో వచ్చిన తర్వాత, సార్ నాకు ఈ కేసు వద్దు, అక్యూజ్డ్ వచ్చేసి నాకు సారీ చెప్తే చాలు, నేను కేసు వదిలేస్తాను, కేసు రాజీ పడతాను అన్నారు. అంటే సారీతో పోయే కేసుని 4 సంవత్సరాల వరకు వాళ్ళు లాగి తర్వాత ఇంటి పక్కనే ఉంటూ అదొక వాళ్ళకే ప్రాబ్లంగా క్రియేట్ అయిపోయింది. నార్మల్గా ఒక మాటతో పోయేదాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. సో అలాంటి చిన్న గొడవలు, చిన్న విషయాల కోసం కోర్టు పోలీస్ కాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మీడియేటర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇలాంటి గొడవలకి రెఫర్ చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడే సాల్వ్ చేసేస్తారు. అది ఇన్ని రోజుల వరకు రావాల్సిన అవసరం ఉండదు. సో అలాని ప్రతి పెద్ద గొడవ, ప్రతి విషయాలు మీడియేషన్కి పంపరు. చిన్నవి ఇంటి పక్కన ఏదైనా గొడవలు ఏదైనా తిట్టుకున్నారు, అలాంటి చిన్న గొడవలు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటికి మాత్రమే కమ్యూనిటీ మీడియేషన్ వర్తిస్తుంది. అండ్ అలాంటి కేసులే ఈ ఎక్స్పీరియన్స్డ్ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు. అండ్ మీడియేషన్ అన్నది ఇద్దరు వ్యక్తులు రాజీ అయితేనే నిర్వహిస్తారు. మీకు ఇష్టం లేదు అంటే మళ్ళీ మీరు పోలీస్ కేసు కానీ కోర్టుకు కానీ వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. కానీ అంత దూరం వద్దు, మేమిద్దరం కలిసి ఏదో కూర్చొని మాట్లాడుకుంటాము అన్న చిన్న విషయాల కోసం ఇవి చేసుకోవచ్చు. అండ్ మొత్తం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీకు నచ్చలేదు, అందులో వచ్చిన విషయాలు మీకు నచ్చలేదు అంటే మీరు అప్పుడైనా వద్దు అనుకోవచ్చు. సో ఒక ప్రాబ్లమ్ని ముందుగానే చిన్నగానే దాన్ని తీసేయచ్చు అన్నప్పుడు దాన్ని కోర్టు వరకు తీసుకొని వెళ్ళకూడదన్న కారణంగానే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అందరూ దానికి సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.